నమస్కారం ఫ్రెండ్స్, దిస్ ఇస్ సెకండ్ వీడియో ఫ్రమ్ అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడబోతున్నాం. సీరియస్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్న టైంలో ఫౌల్ లాంగ్వేజ్, రేజ్ బెయిట్ అండ్ అన్ప్రొఫెషనల్ టోన్ వల్ల యాక్చువల్ ఇష్యూని పక్కన పెట్టి డిస్కషన్ పర్సనల్ అటాక్స్లోకి మారిపోతుంది. లాంగ్వేజ్ అనేది జస్ట్ వర్డ్స్ కాదు, అది పర్సెప్షన్ని షేప్ చేస్తుంది. మనం యూజ్ చేసే లాంగ్వేజ్ మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకునే ఇష్యూని రైట్ వేలో కన్వే చేస్తుంది. బట్ ఈ ఇష్యూని కన్వే చేయడానికి మనం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని వాడటం వల్ల స్పాట్లైట్ అనేది ఇష్యూ మీద కాకుండా సైడ్ ట్రాక్ అవుతుంది. సో ఈ పర్టికులర్ టాపిక్ మీద 6 పాయింట్స్ మాట్లాడతాను. దీంట్లో మీకు ఏమైనా నచ్చిన ఆర్ ఏమైనా సజెషన్ ఇద్దామనుకున్నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఈ 6 పాయింట్స్లో ఇది ఎలా జరుగుతుందో క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ వన్, ఈ ఫౌల్ లాంగ్వేజ్ వాడటం వల్ల ఇష్యూ నుండి పర్సన్ మీదకి ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. వెన్ డీమీనింగ్ ఆర్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఈజ్ యూస్డ్, అటెన్షన్ షిఫ్ట్స్ ఫ్రమ్ ద ఇష్యూ టు ద స్పీకర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఎవరైనా ఒక మంచి విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు హార్ష్ ఆర్ డీమీనింగ్ వర్డ్స్ వాడితే అప్పుడు ప్రధానమైన ఇష్యూని పక్కన పెట్టేసి అందరు ఫోకస్ ఈ ఫౌల్ లాంగ్వేజ్ మీదకి షిఫ్ట్ అవుతుంది. మెయిన్ టాపిక్ కంప్లీట్లీ డీరైల్ అయిపోతుంది. సెకండ్ వన్, రేజ్ బెయిట్ ఎమోషన్స్ని హైజాక్ చేస్తుంది. రేజ్ బెయిట్ ఇంక్రీజెస్ ఎమోషనల్ రియాక్షన్ బట్ రెడ్యూసెస్ రేషనల్ థింకింగ్. ఫర్ ఎగ్జాంపుల్, షౌటింగ్, ఎక్స్ట్రీమ్ వర్డ్స్ని వాడటం, సెన్సేషనల్ లైన్స్ని యూజ్ చేయటం, ఇవన్నీ ఆడియన్స్ని ఎక్సైట్ చేస్తాయి, కానీ రేషనల్ థింకింగ్ స్లో అయిపోతుంది. పీపుల్ రియాక్ట్ చేస్తారు, ఇష్యూ రిఫ్లెక్ట్ కాదు. ద థర్డ్ వన్, డిస్కషన్ ఈగో బ్యాటిల్గా మారిపోతుంది. పర్సనల్ అటాక్స్ ట్రాన్స్ఫార్మ్ డైలాగ్ ఇంటూ ఈగో డిఫెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇష్యూ కరెక్టా అని స్టార్ట్ అయిన డిస్కషన్ స్లోగా నువ్వెవ్వడు, నీ ఇంటెన్షన్ ఏంటి అని మారిపోతుంది. ఇష్యూ డెడ్ అయిపోయి ఈగో ఒక్కటే ఉండిపోతుంది. ఫోర్త్ వన్, న్యూట్రల్ ఆడియన్స్ సైలెంట్గా వాకౌట్ అవుతారు. అన్ప్రొఫెషనల్ లాంగ్వేజ్ ఏలియనేట్స్ అన్డిసైడెడ్ ఆర్ న్యూట్రల్ లిసనర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ అగ్రి అయిన వాళ్ళకి ఒక ఎనర్జీ వస్తుంది, కానీ న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్కి ఇది డిస్కషన్ కాదు, ఒక షౌటింగ్ మ్యాచ్ అని అనిపిస్తుంది. ది క్వైట్లీ డిసెంగేజ్ ఫ్రమ్ ద టాపిక్. సో ఫిఫ్త్ వన్, సీరియస్ టాపిక్స్కి డ్రామా జస్టిస్ చేయదు. ఇంపార్టెంట్ ఇష్యూస్ రిక్వైర్ డెప్త్, నాట్ పర్ఫార్మెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, షార్ట్ టర్మ్ వ్యూస్ కోసం రేజ్ క్రియేట్ చేస్తే లాంగ్ టర్మ్ అండర్స్టాండింగ్ సాక్రిఫైస్ అవుతుంది. సో ప్రాబ్లం కాంప్లెక్స్గా ఉంటే డిస్కషన్ కామ్గా ఉండాలి, సో దట్ ఇష్యూని ప్రాపర్గా అడ్రస్ చేస్తాము. సిక్స్త్ వన్, లాంగ్వేజ్ ఒక కమ్యూనిటీ ఇమేజ్ని కూడా షేప్ చేస్తుంది. యూజింగ్ ఫౌల్ లాంగ్వేజ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఎఫెక్ట్స్ హౌ ద ఎంటైర్ క్రియేటివ్ స్పేస్ ఆఫ్ దట్ లాంగ్వేజ్ ఈస్ పర్సీవ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఒక లాంగ్వేజ్ స్పేస్లో క్రియేటర్స్ ఫ్రీక్వెంట్గా ఫౌల్ లాంగ్వేజ్ వాడితే బయట వాళ్ళకి ఈ లాంగ్వేజ్ కల్చర్ అంతా ఇలానే ఉంటుందా అని నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. ఆడియన్స్ వొకాబులరీ కూడా అదే డైరెక్షన్లో నార్మలైజ్ అవుతుంది. సో మై క్లోజింగ్ స్టేట్మెంట్స్ ఆర్, ఫౌల్ లాంగ్వేజ్ డిస్కషన్ని స్ట్రాంగ్ చేయదు, అది డిస్కషన్ని ఇంకా డీరైల్ చేస్తుంది. అండ్ ఐడియాస్ గ్రోస్ విత్ క్లారిటీ, నాట్ విత్ రేజ్ బెయిట్. సో ఎప్పుడైనా సర్టెన్ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నప్పుడు ట్రై టు బీ కామ్ అండ్ పొలైట్ అండ్ డోంట్ యూస్ ద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యాజ్ ఇట్ లీడ్స్ టు డీరైల్ ద టాపిక్ ఎంటైర్లీ. అండ్ మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఆ టాపిక్ని ప్రాపర్గా కన్వే చేయలేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఇంకేమన్నా గ్రీవియన్సెస్ ఉన్నా ఆర్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్.